నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు గారు ధర్మ పోరాటానికి సిద్ధమయ్యారని, అందులో భాగంగా ఆయన ఈరోజు నరసాపురం ఆయన కార్యకర్తలతో భేటీ కాబోతున్నారని, తరువాత ఆయన భవిష్యత్ కార్యాచరణను కూడా ప్రకటించబోతున్నారు అంటూ కూడా ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు ఆయన అసలు స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయబోతున్నారా, లేదంటే కూటమి అభ్యర్థిగానే నరసాపురం ఎంపీగా పోటీ చేయబోతున్నారా అనేది సర్వత్రా చర్చనీయాంశంగా మారిన నేపథ్యంలో ఈ అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు మనతో ఉన్నారు. సార్తో మాట్లాడు. సార్ నమస్తే. సార్ నమస్తే. సార్, రఘురామకృష్ణరాజు గారు ఆయన భవిష్యత్ కార్యాచరణను ప్రకటించే యోచనలో ఉన్నారని, అందులో భాగంగానే ఈరోజు నరసాపురం ప్రజలతో ఆయన మమేకం కాబోతున్నారు. ఆ తరువాతే ఆయన భవిష్యత్ కార్యాచరణని అక్కడి నుంచి ఆయన చెప్పే యోచనలో ఉన్నారు అంటూ కూడా ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న నేపథ్యంలో ఏంటి సార్, ఆయన స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయబోతున్నారా, లేదంటే కూటమి తరపునే నరసాపురం ఎంపీ అభ్యర్థిగా పోటీ చేయబోతున్నారా అంటే ఏం చెప్తారు సార్? ఒకటి మాత్రం వాస్తవం, ఇప్పుడున్నటువంటి పరిస్థితుల దృష్ట్యా రాజకీయ పరిణామాలను కొంచెం అవలోకనం చేసుకొని మనం ఒక ఒపీనియన్కి వస్తే కనుక నరసాపురం నుంచి ఖచ్చితంగా రఘురామకృష్ణరాజు పోటీ చేయబోతున్నారు అనేది మాత్రం చాలా క్లియర్గా, క్లారిటీగా, స్పష్టంగా చెప్పవచ్చు. అది ఇండిపెండెంట్గా చేస్తున్నారా, తెలుగుదేశం పార్టీ నుంచి చేస్తారా, లేదంటే బీజేపీ నుంచి చేస్తారా అనేది ఇప్పటికి కూడా కొంత డైలమా ఉంది. కారణం ఏంటంటే రఘురామకృష్ణరాజు ఆయన రాజకీయం గత 4 సంవత్సరాల నుంచి ఆయన రాజకీయ ప్రయాణం మిగిలినటువంటి వాళ్ళ రాజకీయ ప్రయాణం చాలా భిన్నమైంది. ఎందుకంటే రఘురామకృష్ణరాజు జగన్మోహన్ రెడ్డిని వ్యతిరేకించినటువంటి మొట్టమొదటి లీడర్ ఆయన. జగన్మోహన్ రెడ్డిని వ్యతిరేకించడం అంటే అది ఆషామాష విషయం కాదు. ఆ వ్యతిరేకించినటువంటి కారణంగా ఎలాంటి ఇబ్బందులు పడ్డారు రఘురామకృష్ణరాజు, ఏ విధంగా మానసికమైనటువంటి క్షోభకు గురయ్యారు, అలాగే ఆయన ఎన్ని అపవాదులు ఎదుర్కొన్నారు, ఎంత అవమానాలు ఎదుర్కొన్నారు అనేది మనం చూసాం. ఆయన్ని 3rd డిగ్రీ కూడా ప్రయోగించారు కదా ఆయన మీద, ఆయన అరెస్ట్ చేశారు కదా, హైదరాబాద్ నుంచి తీసుకెళ్ళి 3rd డిగ్రీ ప్రయోగించి అంత ఇబ్బంది పెట్టారు అనేది అందరికీ తెలుసు. అంటే జగన్మోహన్ రెడ్డిని వ్యతిరేకించిన కారణంగా అన్ని బాధలు పడాల్సి వచ్చింది. జగన్మోహన్ రెడ్డికి ఏమాత్రం తలంచినా కానీ ఆయన ఇవాళ మంచి పొజిషన్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉండేవాళ్ళు. కానీ రాష్ట్ర ప్రయోజనాలు, రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజలు, అమరావతి రాజధాని, వీటన్నిటి గురించి ఆలోచించాడు. రాష్ట్రం గురించి ఆలోచించి తను ఫైట్ చేయడం మొదలుపెట్టారు. ఫైట్ చేయడం మొదలుపెట్టి ఆయన ఒక వ్యవస్థగా కనిపించారు ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డిని వ్యతిరేకిస్తున్నటువంటి వాళ్ళందరికీ కూడా. అందుకే ఇప్పుడు రఘురామకృష్ణరాజుకి నరసాపురం టికెట్ ఇవ్వలేదు బీజేపీ అని ఆ రోజు నుంచి చర్చనీయాంశంగా మారింది. రఘురామకృష్ణరాజుకి ఎందుకు ఇవ్వలేదు, ఏ కారణం చేత ఇవ్వలేదు అనే దాని మీద ఏ ఇద్దరు ఆంధ్రప్రదేశ్ పౌరులు కలిసినప్పటికీ చర్చించుకుంటున్నటువంటి పరిస్థితి ఇవాళ మనకు కనిపిస్తుంది. దానికి తోడు ఇప్పుడు ధర్మ పోరాటం చేయడానికి, న్యాయ పోరాటం చేయడానికి రఘురామకృష్ణరాజు నరసాపురం వెళ్తూ ఉన్నారు. భీమవరం వెళ్ళి భీమవరంలో ఆయన ఆత్మీయ సమ్మేళనం, ఆయనకు సంబంధించినటువంటి అభిమానులతోటి, కార్యకర్తలతోటి ఆయన వాళ్ళతోటి మమేకం కావడానికి, వాళ్ళతోటి అభిప్రాయాన్ని షేర్ చేసుకోవడానికి ఆయన ఒక కార్యక్రమాన్ని పెట్టుకున్నారు. ఎందుకు పెట్టుకున్నారు? నరసాపురంలో ఇండిపెండెంట్గానైనా పోటీ చేయడానికి సిద్ధపడుతున్నారు ఆయన. ఎందుకు సిద్ధపడుతున్నారంటే ఇప్పటి వరకు ఆయన న్యాయ పోరాటం చేశారు. రచ్చబండ రూపంలో, రచ్చబండ కార్యక్రమం రూపంలో సోషల్ మీడియాలో ఆయన చేసినటువంటి ఫైట్ ఒక రాజకీయ పార్టీగా విపక్షాలు వేయి కూడా అంత పెద్ద ఎత్తున చేయలేకపోయాయి. కానీ ఆయన మాత్రం చేశారు. ఒక ఇంటర్వ్యూలో భాగంగా మాట్లాడుతూ, నాకు చంద్రబాబు గారు న్యాయం చేస్తారు, చెయ్యగలరు, ఆ సత్తా ఉంది అంటూ ఆశాభావం వ్యక్తం చేస్తూనే, ఒకవేళ న్యాయం జరగకపోతే నేను స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయడానికైనా సరే వెనకాడను అంటూ తేల్చి చెప్పారు. ఏంటి అంటే ఇప్పటికీ కూడా చంద్రబాబు గారు ఆయనకి న్యాయం చేస్తారు అని ఆశాభావాన్ని ఆయన వ్యక్తం చేస్తున్నట్టుగా మనం భావించవచ్చా అంటే ఏం చెప్తారు? డెఫినెట్గా ఆయన అదే స్టాండ్లో ఉన్నారు. చంద్రబాబు నాయుడు ఏంటి, చంద్రబాబు నాయుడు సామర్థ్యం ఏంటి, చంద్రబాబు నాయుడు వ్యూస్ ఎలా ఉంటాయి, ఆయన విజన్ ఎలా ఉంటుంది, ఆయన నాయకత్వం ఎలా ఉంటుంది అనేది రఘురామకృష్ణరాజుకి బాగా తెలుసు. తెలియకుండా ఎలా ఉంటుంది? ఎందుకంటే సుదీర్ఘమైనటువంటి రాజకీయ ప్రయాణం ఆయన కూడా చేశారు కదా. ఆయన రాజశేఖర రెడ్డితో ట్రావెల్ చేసినప్పుడు చంద్రబాబు నాయుడు రాజకీయం ఎలా ఉంటుంది ఇవన్నీ గమనించి ఉంటారు కదా, ఉండకుండా ఉంటారు కదా. ఎప్పటి నుంచో రాజకీయాల్లో ఉన్నారు రఘురామకృష్ణరాజు గారు కూడా. సో కాబట్టి చంద్రబాబు నాయుడు యొక్క నాయకత్వం పట్టిమ, విజను, ఆయన రాష్ట్రం పట్ల
ఏ విధమైనటువంటి ఆలోచనలతో ఉన్నారు, రాష్ట్ర అభివృద్ధికి చంద్రబాబు నాయుడు విజన్ ఎలా ఉంది, ఇవన్నీ కూడా పూర్తి అవగాహన ఉన్నటువంటి వాళ్ళల్లో డెఫినెట్గా త్రిపుల్ ఉంటారు, ఉండకుండా ఉండరు. అందుకే ఆయన ఇప్పటికి కూడా చంద్రబాబు నాయుడు టాలెంట్ మీద నమ్మకం పెట్టుకున్నారు. నమ్మకం పెట్టుకొని ఎలక్షన్ దగ్గర పడుతుంది కాబట్టి, ఆల్రెడీ కోడ్ వచ్చింది కాబట్టి, సరే అభ్యర్థులు ఏ పార్టీ తరఫు నుంచి ప్రకటించకపోయినా అభ్యర్థిత్వాన్ని ఆయన ప్రజల్లోకి అయితే వెళ్తూ ఉన్నారు. అంటే తన లక్ష్యం ఏంటి, తన గోల్ ఏంటి, తన పందా ఏంటి అనేది స్పష్టతను ఇస్తున్నారు తిరుమలారు. సో ఆ క్రమంలో చంద్రబాబు నాయుడు ఏ డెసిషన్ తీసుకుంటాడో అనేది చూడాలి. బట్ చంద్రబాబు గారు ఏదో ఒక స్థానం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేయాలని కోరారని, ఒకవేళ ఆ స్థానం నుంచి గెలిస్తే మీకు నేను మంత్రి పదవి ఇస్తాను, లేదంటే స్పీకర్ పదవిని మీకు ఇస్తాను అని చెప్పినప్పటికీ రఘురామకృష్ణరాజు గారు నేను ఎమ్మెల్యేగా పోటీ చేయదలుచుకోలేదు, నేను ఎంపీగానే పోటీ చేయదలుచుకున్నానంటూ క్లారిటీగా చెప్పినట్లుగా కూడా ఒక వార్త బయటకు వచ్చింది. అంటే త్రిపుల స్ట్రేచర్కి ఢిల్లీ అనేది కరెక్ట్ డయాస్. అక్కడ ఎన్డీఏ అధికారంలోకి వస్తుందని చెప్పి చాలా క్లారిటీగా సర్వేలు చెప్తున్నాయి. ఆంధ్రప్రదేశ్లో కూడా ఎన్డీఏ అధికారంలోకి వస్తే, ఎన్డీఏలో ఎలాగూ భాగస్వామ్యం కాబట్టి తెలుగుదేశం పార్టీ, లేదా ఆయన బీజేపీలో ఉన్నట్టయితే బీజేపీ తరఫు నుంచి ఆయన ఎంపీగా కంటెస్ట్ చేసి ఎంపీగా గెలిచి కేంద్ర మంత్రి పదవి తీసుకుని ఉండేవాళ్ళే. ఇప్పుడు ఎన్డీఏలో భాగస్వామ్యం తెలుగుదేశం పార్టీ కాబట్టి తెలుగుదేశం పార్టీ నుంచి ఎంపీగా గెలిచినా కానీ కేంద్రంలో మంత్రి పదవి ఖచ్చితంగా వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే సీనియర్లలో ఆయన సీనియారిటీ ఎక్కువ ఉంది, ప్లస్ ఢిల్లీలో ఆయనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఉంది, ప్లస్ రాష్ట్రానికి ఏం కావాలో అవి సాధించుకుని వచ్చేటువంటి సామర్థ్యం కూడా ఆయనకు ఉంది. అది ఎవరు చెప్పవసరంలే. సో ఎందుకంటే 4 సంవత్సరాల పాటు నిర్విరామంగా అయినటువంటి పోరాటం చేస్తున్నాడు రాష్ట్రం కోసం రఘురామకృష్ణరాజుని. ఇవాళ నా దృష్టిలో ఒక సీనియర్ జర్నలిస్ట్గా 26 సంవత్సరాల నుంచి నేను గమనిస్తున్న అనేక మంది లీడర్స్ని, వాస్తవంగా రఘురామకృష్ణరాజు ఉండేటువంటి స్టేచర్కి కానీ ఆయన ఉండేటువంటి ఆర్థిక పరిస్థితికి కానీ ఆ విధంగా కొట్టించుకోవాల్సిన అవసరం లేదు, ఆ విధంగా అవమానపడాల్సిన అవసరం లేదు. చిన్న ఒక బెండ్ అయితే చాలు జగన్మోహన్ రెడ్డికి, అంతే కదా. ఈ ఇబ్బందులన్నీ ఉండవు కదా, ఆర్థికంగా నష్టపోవాల్సిన అవసరం లేదు, రాజకీయంగా నష్టపోవాల్సిన అవసరం లేదు, ఇంత టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఈరోజు రఘురామకృష్ణరాజు గారు నర్సాపురం ప్రజలతో ఆత్మీయ సమ్మేళనం పెట్టిన నేపథ్యంలో ఆ ప్రజల నుంచి ఒక ఒత్తిడి వచ్చిందని, మీరే ఎందుకు సొంత పార్టీ పెట్టకూడదు అని ఆయనకి సంబంధించినటువంటి అభిమానులు కానీ, ఆయనకి సంబంధించినటువంటి కొంతమంది నాయకులు కానీ అడిగినట్లుగా కూడా ఒక వార్త అయితే బయటకు వస్తుంది. అభిమానులు ఎప్పుడు రకరకాలు చెప్తూ ఉంటారు. ఇప్పుడు ఆయన ఏం చేయాలి అనేది ఆయనకంటూ ఒక క్లారిటీ ఉంటుంది ఎప్పుడు కూడా. రఘురామకృష్ణరాజుకి త్రిపులకి అంత అమాయకంగా ఏం ఆలోచించరు. ఆయన మీడియా ఎస్టాబ్లిష్ చేయమని చెప్పిన వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు సాక్షి మీడియాకి బలమైనటువంటి ధీటుగా ఒక మీడియాని పెట్టమని చెప్పిన వాళ్ళు కూడా ఉన్నారు. అలానే రాజకీయ పార్టీ కూడా పెట్టమంటారు. చెప్పేవాళ్ళు ఏదైనా చెప్తారు, బట్ అది మనం రన్ చేయలేమా అనేది ఒకటి ఉంటుంది కదా. సో ఆయనకి త్రిపులకి చాలా క్లారిటీ ఉంది. సో కాబట్టి ఇప్పుడు జరిగేటువంటి పరిణామాలు కూడా ఆయనకి తెలుసు. మనం అనుకుంటున్నాం కానీ మనకన్నా కూడా త్రిపులకి చాలా క్లారిటీ ఉంది. రాబోయే రోజుల్లో నరసాపురం నుంచే ఖచ్చితంగా ఆయనకి తెలుగుదేశం పార్టీ నుంచో లేకపోతే బీజేపీ నుంచో చివరి నిమిషంలోనైనా పోటీ చేయడానికి అవకాశం వస్తుంది అని చెప్పి ఆయన క్లారిటీ ఉంది. ఎందుకు క్లారిటీ ఉందంటే, ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఒక రకంగా ఇది చంద్రబాబు నాయుడికి అవమానం, తెలుగుదేశం పార్టీకి అవమానం, కూటమికి అవమానం. రఘురామకృష్ణరాజుకి నరసాపురం టికెట్ లేకపోవడం అనేది అదేదో ఆయనకు వచ్చినట్టు నష్టం కాదు. అది కొంచెం బ్రాడ్గా ఆలోచిస్తే కూటమికి వచ్చినటువంటి నష్టం. ఓకే, ఇప్పుడు చిలకలూరుపేటలో సబ్ పెట్టినప్పుడు ఏం జరిగింది అనేది ఆ రోజు చూసిన తర్వాత కూటమికి ఎంత ప్రాధాన్యత ఇస్తున్నది బీజేపీ లేదంటే నరేంద్ర మోడీ అనేది ఒక చర్చ నడిచింది. సెకండ్ ఏంది, అది చర్చ జరుగుతున్నటువంటి క్రమంలోనే ఇప్పుడు రఘురామకృష్ణరాజు ఎపిసోడ్ వచ్చింది. అంటే కూటమిలో చంద్రబాబు నాయుడికి ప్రాధాన్యత ఇవ్వట్లేదా? కూటమిలో నరేంద్ర మోడీ ఒక పక్క జగన్మోహన్ రెడ్డిని పెట్టుకొని ఆడిస్తున్నారా? ఇది కావాలని గేమ్ ఆడుతున్నారా చంద్రబాబు నాయుడిని బలహీనపరచడానికి? ఇలాంటి చర్చ మళ్ళీ ఇప్పుడు మొదలైంది. దీంతో కూటమి మీద ఎఫెక్ట్ పడుతుంది. ఇప్పుడు రఘురామకృష్ణరాజుకి ఆయనకి వచ్చినటువంటి వ్యక్తిగతమైన నష్టం ఏం లేదు. ఆయన ఇండిపెండెంట్గా పోటీ చేస్తారు. కాకపోతే మామూలుగా పార్టీ పరంగా పోటీ చేస్తే లక్షల్లో మెజార్టీ వస్తుంది, ఇండిపెండెంట్గా పోటీ చేస్తే వేలల్లో గెలుస్తారు, అంతే తేడా. ఆయనకేం పెద్ద నష్టం జరిగే అవకాశం లేదు. మళ్ళీ గెలిచిన తర్వాత రేపు ఏదో ఒక పార్టీలో చేరుతారు. గెలిచిన తర్వాత ఎవరైనా తీసుకుంటారు కదా, బీజేపీ వాళ్ళే తీసుకుంటారు, మంత్రి పదవిని ఇస్తారు. ఆయనకు వచ్చిన నష్టం లేదు. ఈ పరిణామం కూటమికి ప్రమాదం. సో అందుకే ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఢిల్లీతో టచ్లో ఉన్నారు, ఈ అంశం మీద మాట్లాడుతున్నారు. ఆయనకు కూడా ప్రెజర్స్ వస్తున్నాయి.
రఘురామకృష్ణరాజు నుంచే కాదు, రఘురామకృష్ణరాజు అభిమానులు ఇవాళ ఎంతమంది ఉన్నారంటే జగన్మోహన్ రెడ్డిని వ్యతిరేకించేటువంటి ప్రతి వాళ్ళు రఘురామకృష్ణరాజుకి అండగా నిలబడే వాళ్ళే, పార్టీలకు అతీతంగా, కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా. కాబట్టి ఇంత ప్రెషర్ని తట్టుకోలేడు చంద్రబాబు నాయుడు కూడా. అందుకే ఢిల్లీతో టచ్లో ఉన్నారు. మనకు వస్తున్నటువంటి వివిధ రకాల సోర్స్ నుంచి వస్తున్న సమాచారం ప్రకారం ఏలూరు బీజేపీకి ఇచ్చేసి నర్సాపురం తెలుగుదేశం పార్టీ తీసుకొని రఘురామకృష్ణరాజుకి ఇస్తారు అనేది ఒకటి వినిపిస్తుంది. సో అంటే ఇది ఒక ఆప్షన్. ఇది కాకుండా అసలు బీజేపీయే ఇప్పుడు రఘురామకృష్ణరాజునే అప్పుడు అక్కడ వర్మని మార్చేసి బీజేపీ రఘురామకృష్ణరాజుకి ఇచ్చేసి బీజేపీ మరి ఆప్షన్ ఏమన్నా ఎంచుకుంటుందా, వేరే ఆప్షన్ అనేది కూడా ఉంటుంది. ఇప్పుడు విజయనగరం తీసేసుకునాలా, లేదంటే ఒంగోలు ఆల్రెడీ అనౌన్స్ చేయాలి, ఇంకా ఒంగోలు నుంచి తీసుకుని వేరే వాళ్ళకి ఇవ్వడమా, ఇంకొక ఎంపీని ఇవ్వడానికి కూడా చంద్రబాబు నాయుడు సిద్ధపడుతున్నాడు రఘురామకృష్ణరాజు కోసం. ఎవరికి? బీజేపీకి రఘురామకృష్ణరాజుకి ఇస్తే ఏది నర్సాపురం నుంచి ఇంకొక ఎంపీ స్థానం ఇవ్వడానికి కూడా సిద్ధపడుతున్నారు. లేదంటే ఏలూరు ఇచ్చేసి నర్సాపురం తీసుకొని రఘురామకృష్ణరాజుని పోటీ చేయించాలనేది ఒకటి. ఇలా రకరకాల ఆప్షన్స్ అయితే ఉన్నాయి. బట్ అల్టిమేట్గా రఘురామకృష్ణరాజు నర్సాపురంలో డెఫినెట్గా పోటీ చేయబోతున్నారు అనేది మాత్రం క్లారిటీ అయితే ఉంది. ఆ క్లారిటీ మరింత ఇచ్చేదానికి రఘురామకృష్ణరాజు అక్కడికి వెళ్ళి న్యాయ పోరాటమో, లేదంటే అక్కడ ధర్మ పోరాటమో, లేదంటే ఆత్మీయ సమ్మేళనాలు, ఏ కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. ఇంకా ఆయన ఇప్పుడు రచ్చమాడని వదిలేసి ఈ కార్యక్రమం వెళ్తున్నారు కాబట్టి డెఫినెట్గా ఢిల్లీ కూడా కదులుతుంది. చంద్రబాబు నాయుడు కూడా ఈ ప్రజలను తట్టుకోలేరు. ఒక రఘురామకృష్ణరాజు ద్వారా కాదు, రఘురామకృష్ణరాజు రూపంలో చాలా ప్రెజర్స్ చంద్రబాబు నాయుడు మీద ఉంది. కాబట్టి ఏదో ఒక డెసిషన్ అయితే వస్తుంది, 2-3 రోజులు రావచ్చు అనుకుంటున్నాను.